ఆరాధన ఎప్పుడెప్పుడు అయిపోతుందా, వాక్యం ఎప్పుడెప్పుడు అయిపోతుందా అని టైం చూసుకునే వాళ్ళు ఆత్మీయులు కాదు. ఎప్పుడు మందిరం అయిపోతే గబగబా బయటికి వెళ్ళిపోదామా, గబగబా పరిగెట్టేద్దామా అని చెప్పి ఆరాధన జరుగుతున్నప్పటికీ మధ్యలో లేచి వెళ్ళిపోయేవాళ్ళు, ముగింపు ప్రార్థన కానప్పటికీ పరుగులు తీసి బయటికి వెళ్ళిపోయి గుమ్మాల దగ్గర జైల్లో ఉంటారు చూసారా, ఎప్పుడు విడుదల పొందుకుంటానా అని చెప్పి. చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నప్పుడు అలాగే చేసేవాడిని. 4:30కి బెల్ల కొడతారు, 4 గంటలకు గుమ్మం దగ్గర కాసు కూర్చునేవాడిని. ఎందుకని? చదువు నాకు పనిష్మెంట్, బయటికి వెళ్ళిపోవాలి. అల్లరి చిల్లరిగా జీవించేవాడిని కాబట్టి, చదువు సంధ్య నాకు లేవు కాబట్టి త్వరగా స్కూల్లోంచి బయటికి వెళ్ళిపోవాలని చెప్పి గుమ్మం దగ్గర ఫస్ట్ పర్సన్ని నేనే. దేవుని మందిరంలో నుంచి బయటికి పోయే వారిలో ఫస్ట్ పర్సన్గా ఉండమాకో. దేవుని సన్నిధికి వచ్చే వారిలో ఆ గుమ్మం దగ్గర ఫస్ట్ పర్సన్గా ఉండో. అది నీకు ఆశీర్వాదం.